డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయా? కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఎంపీ ప్రియాంక గాంధీ పేరు తెర మీదకి వచ్చిందా? ప్రియాంక గాంధీ పేరును ఓ ఎంపీ ప్రతిపాదించడం హాట్ టాపిక్గా మారిందా? ఈ కొత్త ప్రతిపాదనతో కాంగ్రెస్ పార్టీలో వారసత్వ పోరు మొదలైందనే చర్చ హస్తం పార్టీలో కాకరేపుతోందా? కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బహిరంగంగానే ఆమె పేరును ప్రతిపాదించడం సంచలనంగా మారింది. పార్టీ అంతర్గత పరిణామాలలో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. మసూద్ వ్యాఖ్యలను ప్రియాంక భర్త రాబర్ట్ కూడా సమర్థించినట్లుగా మాట్లాడారు. దీంతో ఏదో జరుగుతుందన్న అభిప్రాయం ప్రారంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీనే ప్రియాంక గాంధీ పేరును ప్రతిపాదించడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంటే ఇప్పుడు ప్రియాంక పేరును ఎందుకు తెర మీదకు తెచ్చారని నేతలు తెగ చర్చించుకున్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది కేరళలోని వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్ స్థాయి నుండి పూర్తి పార్లమెంటేరియన్ గా మారిపోయారు. ఆమెలోని వాగ్దాటి, ఇందిరాగాంధీని పోలి ఉండే రూపం, ప్రజల్లోకి దూసుకుపోయే నైజం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీ వంటి రాష్ట్రాల్లో ముస్లిం, దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు భావిస్తున్నారు. ఆమెను పీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా బీజేపీకి బలమైన కౌంటర్ ఇవ్వొచ్చని వారి వాదనగా కనిపిస్తుంది. అయితే చాలా కాలంగా రాహుల్ గాంధీ పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్నారు. భారత్ జోడో యాత్ర చేశారు. అయితే ఆయన పోరాటానికి తగ్గ ఫలితాలు రావడం లేదు. ఆయనది బలహీనమైన నాయకత్వం అన్న ముద్ర పడిపోయింది. ఆయన ఎంతకు మార్చుకోలేకపోతున్నారు. ఓటు చోరీ వంటివి, ప్రజల్లో స్పందన లేని విధానాలతో ఆయన తన పార్టీని చులకన చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ కంటే ప్రియాంకకు స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుందనే భావన పార్టీలోని ఒక వర్గంలో ఉంది. అందుకే రాహుల్ గాంధీని ప్రియాంకకు బదులుగా ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పటి వరకైతే ప్రియాంక గాంధీ ఎప్పుడూ పార్టీ నాయకత్వం కోసం ముందుకు రాలేదు. పార్టీకి అవసరం కాబట్టే ఆమెను బలవంతంగా రాజకీయాల్లోకి తెచ్చారు. ఇప్పుడు రాజకీయాలను ఆమె సీరియస్ గా తీసుకున్నారు. చివరికి రాహుల్ బదులు ప్రియాంకను తెరపైకి తీసుకురావాలన్న డిమాండ్ రావడంతో కుటుంబంలో సమస్యలు వస్తాయన్న ప్రచారం జరుగుతుంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. గాంధీ కుటుంబంలో వారసత్వ పోరు మొదలైందని, రాహుల్ విఫలం కావడం వల్లే ఇప్పుడు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం సాగుతుంది. అయితే ఇండియా కూటమి నుంచి కూడా ప్రియాంకకు సపోర్ట్ లభిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం పార్టీలోనే కాకుండా ఇండి కూటమిలోని మిత్రపక్షాల స్పందన కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే మమతా బెనర్జీ, సతీష్ కుమార్ వంటి నేతలు రాహుల్ నాయకత్వంపై నమ్మకంగా లేరు. ఇప్పుడు ప్రియాంక పేరు రావడంతో కూటమిలో పీఎం అభ్యర్థి ఎవరనే దానిపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇది కూటమిలో ఐక్యతకు భంగం కలిగిస్తుందా లేక కొత్త ఆశాకిరణంలా మారుతుందా అనే చర్చ సైతం జరుగుతుంది. అయితే ప్రియాంక నాయకత్వంతో కూటమికి మేలు జరుగుతుందంటే పార్టీలు అంగీకరించే అవకాశం ఉందని టాక్ సైతం వినిపిస్తుంది. మొత్తం మీద త్వరలో జరిగే పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాల్సి ఉంది. ఇందులో రాహుల్ గాంధీ తన పట్టును నిరూపించుకోకపోతే పార్టీ కేడర్ నుండి ప్రియాంక కోసం ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ నాయకత్వం, ప్రియాంక సహకారం అనే ఫార్ములాతోనే ముందుకు సాగేలా కనిపిస్తుంది.